ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుడు అన్నిటికీ సమర్థుడు. ఆయన సమస్తము చేయగలవాడు. ఒకళ్ళని బ్రతికించాలన్నా ఆయనే, ఒకళ్ళ టైం అయిపోయి వాళ్ళు మరణించాలన్నా ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఇదిగో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఎందుకు హిజ్కియాను ఉంచాడు? ఆయన ఉండవలసిన టైం ఉంది కాబట్టి దేవుడు మరలా ఏం చేశాడు? ఇదిగో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములో ఆయుష్ నీకు ఇచ్చదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. ఆమేన్. చూసావా? ఆయుష్నిచ్చింది కాక మళ్ళీ రక్షణ కూడా చెప్తున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆమెన్.